నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా భారత్ అమెరికాల మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక చర్చలకు రంగం సిద్ధమైంది. ఫ్రాన్స్లోని ఎవియాన్ నగరంలో జరుగుతున్న ఈ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేడు భేటీ కానున్నారు. పశ్చిమాసియా సంక్షోభం, వ్యూహాత్మక హెర్ముజ్ జలసంధి భద్రత, ఇంధన భాగస్వామ్యం, ఇంకా ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం వంటి పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లకు, సముద్ర మార్గ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధి, గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అస్థిరతపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఇటీవల ఒమన్ గల్ఫ్లో పలావ్ దేశ జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు జరిపిన దాడిలో 3 భారతీయ సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయ సముద్ర మార్గాల రక్షణ, నావికుల భద్రత తమ ఉమ్మడి బాధ్యత అని భారత్ భావిస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉన్నందున అమెరికా నుంచి ఇంధన దిగుమతులను పెంచుకోవడంపై ఇరు దేశాలు దృష్టి సారించాయి. ఇంధన రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడానికి ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయి. గతేడాది కాలంగా సాగుతున్న చర్చల అనంతరం భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇరు దేశాలు తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి రాగా, రాబోయే కొన్ని వారాల్లో పూర్తిస్థాయి ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు అవసరమైన చర్చలు ఈ భేటీలో జరగనున్నాయి. ఈ విషయాన్ని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది.